తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. శాసనసభ మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నించింది. మూసీ ప్రాజెక్టుపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రాజెక్టుకు లోన్ మంజూరైందని మంత్రి చెప్పారన్నారు. అయితే డీపీఆర్ సబ్మిట్ చేయకపోవడంతో లోన్ మంజూరు కాలేదని ఏడీబీ చెప్తోందన్నారు. డీపీఆర్ లేకుండా ఇల్లు ఎందుకు కూల్చుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. డీపీఆర్ కు త్వరలోనే ఏడీబీ అప్రూవల్ వస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టు మొదటి దశ అంచనా వ్యయం 7,000 కోట్లని తెలిపారు. 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్ గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష, ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000 4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4-5 వేలకు ఎట్లా తగ్గించారు? అదేం చమత్కారం చేశారు? దాంతో పాటు అధ్యక్ష, మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1,435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్ లో ఐడెంటిఫై చేశారు? మంత్రి గారేమో, మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ, 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతాను. ఈరోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు వీ హ్యావ్ ఆన్ బోర్డెడ్ ఇన్ December 2024. దే హ్యావ్ గివెన్ ఎ డిపిఆర్ February 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. ఈరోజు అదేవిధంగా ఏడీబీకి నేను వెరీ స్పెసిఫిక్ అధ్యక్ష, మీరు ఇచ్చిన దానికి వీల్ కమ్ బ్యాక్ అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ మీరు ఏ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు షార్ట్ డిస్కషన్ పరంగా మీరు అడిగిన అనేక అంశాలు ప్రజలకు కూడా మీరు తెచ్చిన కన్ఫ్యూజన్ని కూడా తీర్చాల్సిన ప్రయత్నం చేస్తాం మేము. అందుకనే మాకు కూడా షార్ట్ డిస్కషన్ కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సరే, ఏడీబీకి సంబంధించి అధ్యక్ష, ఆ రోజు వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనరేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. మరి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వారు ఏడీబీకి ఫండింగ్ కోసము ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఏడీబీకి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు డిపిఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్ సార్ వారు ఇచ్చిన సమాధానం చెప్పింది వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వేచి చూస్తూ ఉన్నాం. ఫైనల్ అప్రూవల్ వచ్చినప్పుడే వారు ఇస్తారు, లేకుంటే వారు సింపుల్గా మీరు ఇచ్చారా అంటే మేము ఇప్పటివరకు ఇవ్వలేదని తప్పకుండా సమాధానం చెప్తారు ఏడీబీ సంస్థ వారు. అదేవిధంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఏడీబీఏ కాదు అధ్యక్ష, మీరు ఏడీబీఓ టెక్నికల్ విషయాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఏడీబీ ఒకవేళ ఎస్టిమేషన్కు సంబంధించి డిపిఆర్కి సంబంధించి వారు కన్విన్స్ కాలేదు అనుకోండి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ అండ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ అస్ ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ అట్. అది కాకుంటే మనం ఇంకో సంస్థలను ఈరోజు మనం అనుకున్న ఒక మంచి ప్రక్షాళన కార్యక్రమానికి ఇంకో సంస్థ ద్వారా కానీ పీపీపీ ద్వారా కానీ ఏదో విధంగా దీన్ని చేపట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏడీబీ. ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్ బ్యాంక్, ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ సమ్ అదర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ అధ్యక్ష, ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ ప్రియారిటీ. మా ప్రియారిటీ ఏంది? అది చేయాలనే సంకల్పంతో పోతా ఉన్నాం. నిధులు కావాలా? నిధులు ఈదర్ ప్రైవేట్ ఫైనాన్సింగ్ ద్వారా వస్తాయా, లేకుంటే పీపీపీ మోడల్ వస్తాయా, లేకుంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తారా? ఇవన్నీ మేము వీఆర్ అన్వేషణలో ఉన్నాము, డెఫినెట్లీ చెప్తా ఉన్నాం.